హలో హాయ్ వెల్కమ్ టు హర్షవ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే చేసుకున్నాము. అదేంటి అంటే డ్రై మీట్ లేదంటే వట్టి ముక్కలు వట్టి తునకలు అని కూడా అంటారు. అయితే ఈరోజు నేనైతే సొరకాయతో వట్టి తునకల కర్రీ అయితే చేస్తున్నాను. సో దానికోసం ముందైతే కుక్కర్లో ఒక 1 టైం వాష్ చేసుకున్న ముక్కలు వేసి అల్లం పేస్టు అలానే బిర్యానీ ఆకు కూడా వేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించి మనం పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. కర్రీ కోసం 3-4 ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. కొంచెం అంత పుదీనా ఆకు, మసాలాలు లవంగ దాల్చిన యాలుక్కాయలు సాజీరా బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, 3-4 టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, పసుపు చిటికెడు, 2-3 టేబుల్స్ కారము, అలానే గరం మసాలా. సో ఇప్పుడైతే మనం ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న వెండి తుంపలు ఉన్నాయి కదా డ్రై మీట్, దీన్ని ఒక కప్లో తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాక మసాలాలు అలానే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుందాం. సో ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. అసలు ఈ డ్రై మీట్ ఏంటి అంటే ఫ్రెష్ మీట్ని తీసుకొచ్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఎండలో ఆరబెడతారు. అవి ఎండాక గట్టిగా అవుతాయి అన్నమాట. ఒక 5 డేస్ వరకు అయితే ఎండబెట్టుకోవాలి. వాటిని తీసి సన్న ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కర్రీ కావాలనుకున్నా కూడా దాన్ని అయితే కుక్కర్లో వేసి 6 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఆ తర్వాత కర్రీ అయితే వండుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇందులో అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా వేగాక ఇందులో మనం ఇంతాక ఉడికించి పెట్టుకున్నాం కదా డ్రై మీట్ ముక్కలు, ఆ ముక్కల్ని కూడా వేసేసి ఈ నూనెలో మంచిగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో ఉడికించుకున్న ఆ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకుందాం. సో ఇందులో అల్లం పేస్ట్ ఉంది కాబట్టి కొంచెం అంత అడుగంటుతుంది. మనం 2 టైమ్స్ అట్లా కలుపుకొని మంచిగా మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. సో ఇది మగ్గినాక దీంట్లో ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. మీరు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో ఆ ముక్కలు అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం అంతా దాంట్లో ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం కలిపేసుకున్నాక మూత కూడా పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వనియండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడకపెట్టుకున్నాను. సో ఇట్లా ఉడికిపోయింది కదా అట్లా సొరకాయ ముక్క కూడా ఇంకొంచెం సేపు కూడా మనం ఉడకపెట్టుకోవచ్చు ముక్క ఉడకపోతే. సో ఇక్కడైతే సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా 3-4 కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ ముక్కలు, అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇవి కలిపి మొత్తము మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇదేంటంటే నేను ఎప్పుడు కూడా మధ్యలో ప్లేస్ చేసేసి అందులో టమాటోస్ వేస్తాడు, తొందరగా ఉడుకుతాయి. సో ఇందులో కొంచెం సాల్ట్ అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. ఇది మీట్ లాంటి కర్రీస్లలో అయితే ఖచ్చితంగా కారము మసాలాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా చుట్టూ ఉన్న ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా టమాటోస్ మీదకి వచ్చేటట్టు వేసుకొని మూత పెట్టుకొని మనం ఇది ఉడికేలాగా చూద్దాం. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఏమైందంటే ఇలాగ టమాటోస్ మొత్తం మెత్తగా ఉడుకుతాయి. ఇందులో ఒక హాఫ్ గ్లాస్, ఎక్కువ కూడా అక్కర్లేదు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంకేమైనా టమాటోస్ ఉన్నా కానీ ఆ ముక్కలు కారము ఉప్పు అన్నీ కూడా ఆ సొరకాయ ముక్కలకి అన్నిటికీ కూడా పడుతుందన్నమాట. సో బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకుందాం. సో కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలుపుకొని మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఈ ఫుడ్ అయితే ఎక్కువ పాలిచ్చే తల్లులు ఉంటారు కదా వాళ్ళకైతే పెడతారనమాట, పాలు బాగా పడతాయని. ఇదైతే మంచి ప్రోటీన్ ఫుడ్, హెల్త్ ఫుడ్ అనమాట. ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇక చివరిగా చెప్పేది ఏంటి, మన హర్షవ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అలానే లైక్ చేసి నాకైతే మంచి సపోర్ట్ని ఇవ్వండి. లైక్ చేయడం వల్ల నాకైతే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.